శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన లేఖనము గ్రంథంలో చదువుకుందాం. ప్రియులారా, నిన్నటి దినంలో 107వ కీర్తన భాగాన్ని చదవమన్నాను. చదువుకున్నారా? చాలా మంచిది. ఇందులో నుండి మరొక వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 107వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 15వ వచనము. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమేన్. అవును ప్రియులారా, ఈ విషయాలు ఆలోచించేవాడు బుద్ధివంతుడని లేఖనం మనకి సెలవిచ్చింది. ఏ విషయాలు? దేవుని కృప, ఆయన ఆశ్చర్య కార్యాలు, నిరంతరము వీటిని గురించి ఆలోచించేవాడే కదా. అవును, దేవుని పట్ల, పరిశుద్ధం పట్ల, దేవుని యొక్క గొప్ప కార్యాలను తలుచుకుంటూ ఎడతెగకుండా వాటిని గురించి ఆలోచన చేసేవాడు ఎడతెగకుండా వాటిపైన ఆశ కూడా కలుగుతుంది. వాటిని తమ సొంత జీవితంలో కూడా తాను పొందాలని, అనుభవించాలని ఆశపడతాడు. తప్పులేదు కదా. ఆ ఉన్నతమైనటువంటి అనుభవం కోసం దైవ సన్నిధిలో విలపించి ప్రార్థనలతో తనకు తానుగా సమర్పించుకున్న వాడవుతాడు. అగ్ని చేత మండించబడిన వాడవుతాడు. ఈ అగ్ని వంటి ఆత్మీయ జీవితం నుండి, ప్రార్థన పోరాటంలో నుండి అతడు ఒక నూతన వ్యక్తిగా, భక్తుడిగా రూపొందబడతాడు. ప్రియులారా, మోషే, దానియేలు, అబ్రహాం, హానోక్, ఏలియా, పౌలు, స్టెఫెన్, అవును, ఇటువంటి అనేక మంది సామాన్యమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో కూడా దేవుని కృప ఎటువంటి అద్భుత కార్యాలు చేసిందో లేఖనాల్లో చాలా సూటిగా, స్పష్టంగా నీతో, మనతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఎటువంటి విషయాల్లో, ఆలోచనలో నిమగ్నమైపోయాడు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అవును, నీవే గనక ఇలాంటి విషయాల్లో, ఇలాంటి ఆలోచనలో నిమగ్నమైపోతే వారిలో నుండి అనేక మంది మోషేలు, అబ్రహాములు, ఏలియాలు, స్టెఫెన్లు, పౌలులు పుట్టుకొస్తారు ప్రియులారా. అయితే ఈరోజు చాలామంది ప్రపంచంలో క్రైస్తవ యువకులకు విరోధంగా సాతానుడు ఒక వల వేసి ఉన్నాడు. యువకులు హృదయాలు అపవిత్రం పరిచి శారీరక వాంఛాలతో, నీచమైన శరీర సుఖాల గురించి ఆలోచనలతో నింపివేయడానికే ప్రపంచమంతా కూడా ముమ్మారంగా వాడు ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. చాలామంది క్రైస్తవ యువకులు తెలివి తక్కువ వాళ్ళుగా ఆలోచిస్తూ తమ హృదయాలను కామకత్వంతో నింపుకున్నారు ప్రియులారా. ఈ కారణంగానే చాలామంది క్రైస్తవ యువకులు భ్రష్టులైపోయి లోకంలో పిచ్చి వాళ్ళగా తిరుగుతున్నారు. అందుచేత మనకి ఈరోజు సాముయేలు లాంటి వాళ్ళు, స్టెఫెన్లు దొరకడం లేదు. ప్రియ క్రైస్తవుడా, నీ తలంపులు ఎలాంటివి? నీ ఆలోచన ఎటువైపు వెళ్తున్నాయి? ఈరోజు నువ్వు బుద్ధివంతుడువా, బుద్ధిహీనుడువా? పరీక్ష చేసుకొని ప్రభువుకి సమర్పించుకో. రమర్చుకున్న జీవితాన్ని దేవుడు కొనసాగునట్లుగా సహాయం చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.